గోకులమున తమ పుత్రుని బాల్యచేష్టలతో నందుడు మరియు యశోదా దంపతులు ఎంతో ఆనందంగా ఉన్న సమయాన కంసుడు పసిపిల్లల ప్రాణాలు తీయడానికి నియోగించిన పూతన పల్లెలు తిరుగుతూ పసిపిల్లల్ని పొట్టన పెట్టుకుంటోంది. ఆ విధంగా తిరుగుతూ నందుడి పల్లెను చేరింది. పసిబిడ్డలను వెతుక్కుంటోంది. కామరూపిణి అయిన పూతన నందుని ఇంటి వద్ద పసిపిల్లల ఏడుపు విని ఆగింది. దానికి పట్టరాని సంతోషం. వెంటనే రూపం మార్చుకుంది. అందాల గొల్లభామ అయిపోయింది. పిల్లవాడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. తొందరగా పాలిచ్చి తొందరగా తన పని ముగించుకోవాలని ఆతృతపడింది ఆ మాయలాడి పూతన. కృష్ణుడు గుక్కపెట్టి ఏడ్చాడు. ఇలా ఇవ్వండి, అయ్యో నా బంగారు అంటూ చేతిలోనికి తీసుకుంది. లోకాలనే తన మాయాలోకంతో ఆడించే ఆ పరంధాముని ముందర ఈ పిచ్చిపూతన నాటకాలు వేయబోయింది.